అందరి సహకారం ఈరోజు ఎంతైతే ఉందో ఇంకా ముందు సాధించుకునే వరకు మన యొక్క ఐక్యత అనేటటువంటిది ఇంతకు రెండింతలుగా కావాలి అని చెప్పేసి కోరుతూ దాదాపుగా 20 సంవత్సరాలు చదువుకొని ఎన్నో పోటీ పరీక్షలు రాసి 35-40 సంవత్సరాలు సర్వీస్ చేసి పూర్తి స్థాయిలో జీవితాన్ని మొత్తం కూడా ప్రజాసేవకు అంకితం చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు ఇవాళ రిటైర్మెంట్ అయితే డిఫెన్స్ పెన్షన్ వచ్చేటంత పెన్షన్ లేకపోవడం అనేటువంటిది ఎంత భవిష్యత్తులో ప్రజలను మేము ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ హైదరాబాద్ చేరాలి. ఆ హైదరాబాద్ సమూహం మౌనంగా ఉన్న ప్రభుత్వాన్ని కలిగిస్తుంది బాధపెట్టడం సాధిస్తుంది. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి నాకు తెలిసి ఇది 100% ఆయన చేశారని నమ్ముతూ మీ రిప్రజెంటేషన్ ఆయన ముందు కూర్చొని మాట్లాడి ఆయన ఒప్పించే ప్రయత్నం చేస్తాను. ఒక పెన్షన్ అనేది ఒక సెక్యూరిటీ ప్లస్ సెక్యూరిటీ కంటే కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఒప్పిసి సపోర్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి ఆయన ఇవ్వగలుగుతాడు, ఇస్తాడని నమ్ముతూ తప్పకుండా మీ రిప్రజెంటేషన్ని ఆయన దగ్గర చేర్పిస్తాను మాట. మా బాధను కష్టాన్ని గుర్తించి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పాత కృష్ణ చేస్తాం. సో 200 ఏళ్ళు గడిచేసాం. ఇది మన ప్రభుత్వంలో మన పోరాటాలు ధర్నాలు ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు మన ప్రజాప్రతినిధులందరికీ మా వినతి పత్రాలు సార్ మాకు ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోను గౌరవించండి, ప్రభుత్వోద్యోగిని ఆదరించండి, సామాజిక భద్రతను కల్పించండి. మీరు ఇచ్చే వినతి పత్రం నేను డైరెక్ట్గా ప్రయాణ ముఖ్యమంత్రి చేతికి ఇస్తానని చెప్తున్నా. ఆకాంక్షలతో తను పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ప్రభుత్వానికి మనం ఇంత సేవ చేస్తుంటే ఆ ప్రభుత్వం కనీసము మన యొక్క బాధ్యత మనం నిర్వర్తిస్తున్నాం కాబట్టి మనకి రావాల్సిన హక్కు, ఇది మన హక్కు, మనం బాధ్యతను నిర్వర్తిస్తున్నాం. మన హక్కులను చాలా రాస్తూ మనకి రావాల్సిన డబ్బుని మనకి రానియకుండా ఈ విధంగా ఓపీఎస్ ను తీసేసి సిపిఎస్ తీసుకురావడం అనేది చాలా అమానుషమైనది, బాధాకరమైన విషయం. పెన్షన్కున్న బలాన్ని, దాని అవసరాన్ని ఒక మనిషికి, ఒక ప్రభుత్వోద్యోగికి ఎంత ఉంటుందో అర్థమైంది. కాబట్టి అశోక్ గెహ్లోట్ గారు రాజస్థాన్లో చేయొచ్చు, ఛత్తీస్గఢ్లో చేయొచ్చు, మన హేమంత్ సోరెన్తో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అలయన్స్ జార్ఖండ్లో చేసింది, శుక్ర గారి ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్లో జరిగింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చినాక తీసిండ్రు. అక్కడ క్లియర్ అయిపోయింది, ఇంప్లిమెంట్ అయిపోయింది. ఫస్ట్ క్యాబినెట్ మీట్లోనే అడాప్ట్ చేసుకుని ఇప్పుడు అక్కడ పాత పెన్షన్ తీసుకుంటున్నారన్న. అన్న మీరు మీరు ఒక్క లెటరు సీఎం గారిని కలిసినప్పుడు చెప్పడము, అసెంబ్లీలో అడగండి. ఒక్క మాట మీరు చెప్తే ఏమంటే మీరు ఆయనకు చాలా దగ్గర అన్న మీ మాట ఇట్టాడు. అసెంబ్లీలో క్వశ్చన్ కూడా ఇస్తాను కదా, రేపే నాకు ఒకసారి వాట్సాప్ లో నాకు డీటెయిల్స్ పెట్టండి, దాని మీద నేను క్వశ్చన్ చేస్తాను, రేపే పంపిస్తాను అసెంబ్లీకి.